నమస్తే. మీ శివానిని. శివాని ఆంధ్ర వంటల్లో ఈరోజు నేను బుడంకాయలు, టమాటాలు పప్పు వండుతున్నాను. బుడంకాయలంటే చూస్తున్నారు కదా! అవే. పప్పు వండుతున్నాను. బుడంకాయలు ఇవి పప్పు చేస్తున్నాను. ఇవి ఎప్పుడు దొరకవు. కొన్ని సమయంలోనే దొరుకుతాయి. పొలాల్లో ఆటిల్లో పండుతాయి ఇవి. ఈ దొండకాయల్లా ఉంటాయి. చూసారు కదా! దొండకాయల్లా ఉంటాయి. వీటిలిని టేస్ట్ చాలా బావుంటుంది పప్పు వేసుకుంటే. పప్పు, టమాటా వేస్తాను. బుడంకాయలేసి అదిగో కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నా ఈ గ్లాసు. కందిపప్పు, బుడంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇవే అన్నీ కలిపి పప్పు చేస్తాను. చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి. పప్పు పెట్టాను. దీంట్లో అన్నీ గ్యాస్ వెలిగిస్తున్నాను. దీంట్లో ఇగో టమోటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కట్ చేసిన టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేస్తున్నాను. బుడంకాయలు ఇలా కట్ చేశాను ముక్కలు. మధ్యలో గింజలు ఉంటే తీసేసి ఇలా బుడంకాయలు ఇగో పప్పులో వేస్తున్నాను. వేసి మూత పెట్టేస్తున్నాను. ఈ 3 విజిల్లు వచ్చాక పప్పు ఉడికింది. చూడండి, బాగా ఉడికింది. గ్యాస్ ఆన్ చేసి పప్పు తాలింపు పెడతాను ఇప్పుడు. నెయ్యి వేస్తున్నాను. నూనె, నెయ్యి వేసుకొని తాలింపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయ చితక్కొట్టి వేస్తాను, టేస్ట్ బాగుంటుందని. ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసాను. కొద్దిగా వేగనివ్వాలి. చిటపట చిటపట అనాలి, అంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది. ఇలా చితక్కొట్టి ఇలా వేయాలి. అవి ఇలా వేగుతుంటే ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. కరివేపాకు, ఇంగువ. ఇంగు వేస్తేనే పప్పులో బాగుంటుంది. ఇవన్నీ వేగాలి. ఈ నెయ్యి తాలింపు చాలా బాగుంటుంది పప్పుకి. చాలా టేస్టెడ్గా ఉంటుంది. మీరు చేసుకొని చూడండి. చూసి అప్పుడు నా కామెంట్లో చెప్పండి. ఈ బుడంకాయ పప్పు చాలా బాగుంటుంది. బుడంకాయ టమాటా పప్పు చాలా బాగుంటుంది. అందరూ తిన్నాక చెప్పండి చాలా టేస్ట్. ఇదిగో తాలింపు అయిపోయింది. నేను తాలింపు పెట్టాక 1 నిమిషం ఉడకనిస్తాను. కొద్దిగా వాటర్ వేస్తాను. కొద్దిగా ఉడకనిస్తాను.
దీంట్లో పసుపు వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. చూసి తగినంత వేసుకోండి సాల్ట్. కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు చింతపండు వేస్తాను. దీంట్లో కొద్దిగా చింతపండు రసం వేస్తున్నాను. చింతపండు రసం వేస్తే పులుపు దిగి బాగుంటుంది పప్పు. ఇప్పుడు ఇది ఒక్క నిమిషం ఉడకనిచ్చి తీసేస్తే అయిపోయినట్టే. అప్పుడే గుమగుమలు వచ్చేస్తున్నాయి. టేస్టీ టేస్టీ బుడంకాయల పప్పు టమాటా రెడీ. ఇప్పుడు మీరు అందరూ టేస్ట్ చూసి ఎలా ఉందో వండుకొని చెప్పండి. ఇదిగో తీసేస్తాను సర్వింగ్ బౌల్లో. గుమగుమలాడే గుమగుమలాడే పప్పు రెడీ అయిపోయింది. బుడంకాయల పప్పు టమాటా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.